అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. దేవునికి స్తోత్రములు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వారిని ఆదరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, వారు ఫోన్ కాల్స్ ద్వారా వారు తెలియజేస్తున్నటువంటి వివరాలను బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇక సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 43వ వచనములు. యేసు మరలా ధోనికి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన ఎదుకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మీకుగా ప్రతిమాలుకొనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీ సన్నిధి, మీ నాయన, మీ వెలుగు నాయన మాతో ఉన్నది. మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు చూస్తున్న దేవుడుగా ఉంటున్నారు. చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రభు అర్థాన్ని మాకు తెలియపరిచి, మేము అనుసరించి గ్రహించుకుని మేము నడిచి ఆయన అనేకమైన వెలుగు పొందుకోవడానికి మీకు కృప దయచేయండి. వినగల చెవులు దయచేయండి. ప్రేమల నాయన జ్ఞానము దయచేయండి. నేను వాక్యాన్ని అనుసరించి నడుచుకుని కృప దయచేయండి. సమస్త సాధన శక్తులను భావిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 43 వచనాల వరకు ఇక్కడ మనం గమనిస్తాం. దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటంటే యాయీరు యొక్క విశ్వాసం. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినప్పుడు యాయీరు అనేటువంటి మాటకు అర్థము జ్ఞానోదయము. ఈ యాయీరు యూదా గోత్రికుడుగా ఉన్నాడు. అంటే యూదా జాతికి చెందినటువంటి వ్యక్తి. నిజంగా వీరు ప్రపంచంలోకెల్లా తెలివైనటువంటి జాతి ఏదిరా అంటే యూదులు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి ఈ యాయీరు. ఈ యాయీరు ఒక అధికారిగా ఉంటున్నాడు. అంటే 23 పట్టణములకు అధికారిగా ఉంటున్నాడు. ఇక యాయీరు అంటే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనము యాయీరు గురించి, యాయీరు యొక్క విశ్వాసాన్ని ఇదన్నా పరిశుద్ధాత్మ దేవుడు మనం తెలియపరుస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మనం ఈ మాట మనం ఆలకిద్దాం. ఇతను 23 పట్టణాలకి అధికారిగా ఉన్నాడు. మనము గ్రహించినట్లయితే ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ హోదాలో ఈ యాయీరు ఉంటున్నాడు. అనగా మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తిగా ఇక యాయీరు
ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇతనికి హఠాత్తుగా ఒక సమస్య వచ్చినట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. ఏంటి ఆ సమస్య? తన కుమార్తె సావని ఉన్నది అని మరణం ఆమెను సంభవించిన మరణం ఆమె కుమార్తెకు మరి వచ్చినట్లుగా, చచ్చిపోయినట్లుగా ఉన్నట్లుగా ఆయన గమనించి అతను యేసు యొద్దకు వచ్చినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం గమనిస్తే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, మంచి తెలివి కలిగినటువంటి మరి వ్యక్తిగా ఉంటున్నాడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, మంచి అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, డబ్బు వయసు అంతా సమస్తము కూడా మరి ఆ అభివృద్ధిలో ఉన్నట్లుగా ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం. మరి ఇలాంటి వ్యక్తి ఉన్నతంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో 23 పట్టణ అధికారం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే తన కుమార్తె చావులో ఉన్నదని గమనించాడు, నేను అనుకుంటాను బహుశా తన బడిలో అనేకమైన ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ చివరికి మరి లేకపోతే మరి ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, చేయకపోవచ్చు. కానీ అనేకమైనటువంటి వైద్యులను సంప్రదించడానికి కూడా అతనికి అందుబాటులో అనేక అవకాశాలు కూడా ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ మనం గమనిస్తాం, అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో అధికారంలో ఉన్నటువంటి యాయీరు, 23 పట్టణాలకు అధికారంలో ఉన్నటువంటి యాయీరు యేసు యొద్దకు రావడం మీకు చాలా అద్భుతంగా మనకు కనపడతా ఉంది. ఆయనకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఏ పద్ధతిలో యేసు యొద్దకు వచ్చాడో ఇతను మనం గమనించాలి. ఎన్ని అవాంతరమైనటువంటి పరిస్థితులు అతనికి ఎదురయ్యాయో మనం గమనించాలి. అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తను విశ్వాసంలో నిలువబడి జయము పొందుకునేంత వరకు కూడా ఉండినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన పేరుకు తగ్గట్టుగా జ్ఞానోదయం ఆయనకి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. యేసు యొద్దకు రావడమే ఆయనకి జ్ఞానోదయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి యాయీరు యేసయ్య యొద్దకు అక్కడ మనం లేఖనాల్లో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా యాయీరు యేసు దగ్గరికి వచ్చి ఫస్ట్ ఆయన వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే యాయీరు యేసయ్యని చూచినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే ఆ క్రమాన్ని యాయీరు యేసయ్య పాదాల మీద పడి బ్రతిమిలాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా ఆయన చేశాడు అనేటువంటి మనం గమనిస్తే తన కుమార్తె చావు బ్రతుకులో ఉన్నది, తన సమస్య తీవ్రంగా ఉన్నది. కనుక అంతటి ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ కూడా తనకున్న స్థితిని బట్టి, తన భయంకరమైన పరిస్థితులను బట్టి యేసు యొద్దకు వచ్చినట్లుగా, యేసయ్యను చూచినట్లుగా, యేసయ్య పాదాల మీద పడి బ్రతిమాలుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక సమయంలో ఏ సమస్యలో ఉన్నాం, ఏ ఇబ్బందుల్లో ఉన్నాం, ఏ ఇరుకులో ఉన్నావు నాకైతే తెలియదు. కానీ ఇక ఉన్నతమైనటువంటి వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి యేసయ్య వద్దకు వచ్చే క్రమాన్ని నీకు చూపిస్తున్నాడు. నీవు నీకున్న సమస్యను బట్టి యేసయ్య వద్దకు వస్తావా? వచ్చిన నీవు ఇటు క్రమంలో నువ్వు నడుస్తున్నావా? లేకపోతే రాహుల నుండి నీవు ఇటు క్రమంలో నడవాలి అనేటువంటిదే పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన. హల్లెలూయా. నీకున్నటువంటి సమస్యను బట్టి నీవు యేసయ్య యొద్దకు రావాలి. ఈ యొక్క ఉన్నతమైనటువంటి అధికారంగా ఉన్నటువంటి యాయీరు తనకున్న సమస్యను బట్టి యేసయ్య యొద్దకు వచ్చాడు. నీకు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కావచ్చు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఏ పరిస్థితుల్లోకి వెళ్తున్నావు? నువ్వు ఒకవేళ దేవునికి దుఃఖపడే పరిస్థితులను వెళ్తున్నావేమో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. వద్దు, లోకపు పరిస్థితులను నువ్వు చూడవద్దు, నా యొద్దకు రా అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నీకున్న సమస్యను బట్టి నువ్వు ఎవరెందుకు వెళ్తున్నావు?
ఈ దినం నా దేవుడు మాట్లాడుతున్నాడు. యాయీరుని నీకు చూపిస్తున్నాడు, యాయీరు విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. యాయీరు విశ్వాసంలో ఆయన పొందినటువంటి అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఆ ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వ్యక్తి యేసయ్య యొద్దకు వచ్చాడు. ఈ దినములో నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నీకున్న సమస్యను బట్టి నువ్వు దిగులుపడి అటు ఇటుపోక యేసయ్య యొద్దకు యాయీరు వచ్చినట్లుగా మనం రావాలి అనేది పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన. రెండవదిగా చూస్తే యేసయ్య యొద్దకు వచ్చినటువంటి యాయీరు యేసయ్య దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. ఈ దినమును ఏం చూస్తున్నావు? యేసును చూస్తున్నావా? యేసయ్య యొద్దకు వచ్చి దైవ సేవలను చూస్తున్నావా? లేదా దైవ సేవలను లోపాలను చూస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరంగా నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య యొద్దకు వచ్చినటువంటి యాయీరు యేసును చూస్తూ ఉన్నాడు. మనం లేఖనంలో చూస్తున్నాం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు మనం చూడాలి. హెబ్రీ 1:2 మనం చూస్తున్నాం, యేసు వైపు చూచు పడుగు బంధములో ఓపికతో ఆయన తలంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు, ఎదురుతో మాట్లాడుతున్నాడు. నువ్వు వచ్చావు మంచిదే, కానీ నీ సమస్యతో యేసుకు వచ్చావు, గుడికి వచ్చావు, బాగానే ఉంది, కానీ నేను ఎవరు చూస్తున్నావు? ఇంకా సత్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యాయీరు యేసును చూచాడట. నువ్వు ఎవరిని చూస్తున్నావు? వచ్చినటువంటి మందిని చూస్తున్నావా? మనుషులు లేదని చూస్తున్నావా? ఫ్యాన్ లేవని చూస్తున్నావా? ఏసీ లేవని చూస్తున్నావా? లేకపోతే ఇది రేపుషితం చూస్తున్నావా? ఇది గుడిసెలు చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? యేసుని నువ్వు చూచినట్లయితే నీకు ఆశీర్వాదం. యాయీరు యేసును చూచినాడు. దేవుని వాక్యం, నా వైపు మీరు చూస్తే రక్షణ అంటున్నాడు యేసయ్య. మనిషి వైపు చూస్తే నీకు రక్షణ రాలుస్తుమా? మనిషే. నువ్వు మనిషి వైపు చూస్తే దుఃఖంలో తీర్చబడతావు. కాబట్టి మనుషుల వైపు కాదు, కానీ మనిషిలో నుంచి మనిషిని చాటుగా చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనిషి నోటి ద్వారా మాట్లాడుతున్న దేవుడు వాక్కు యేసు వైపు చూసినట్లయితే నీ జీవితంలో రక్షణ, నీ జీవితంలో విడుదల, నీ జీవితంలో స్వస్థత, నీ జీవితంలో ఆశీర్వాదం అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని ఏదైనా యాయీరు వచ్చాడు. ఎక్కడికి కానీ యేసుకు వచ్చాడు. నువ్వు యేసుకు రా. రెండవగా నువ్వు యేసును చూడు. నీ సమస్య వైపు చూడవద్దు, దైవ సేవకుల వైపు చూడవద్దు, నీ బంధువు వైపు చూడవద్దు, నీ హోదా వైపు చూడవద్దు, నీవు ఎవరి వైపు చూడవద్దు, యేసు వైపు చూచాడు యాయీరు. నువ్వు యేసు వైపు చూడాలి. హల్లెలూయా. మనం మూడవదిగా మనం చూసినట్లయితే యాయీరు యేసయ్య పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత వండర్ఫుల్ మాట. నిజంగా ఒక ఉన్నతమైన తెలివైనటువంటి జాతికి చెందిన యూదుడు, ఒకరి తలవంచినటువంటి వాడు యూదుడు, నిజంగా ఒక అధికారి, రేపు పట్టణంలో ఒక అధికారిగా ఉన్నటువంటి యాయీరు యేసయ్యకు వచ్చి యేసయ్యను చూస్తూ పాదాల మీద పడ్డాడు. నిజంగా ఎంత తగ్గించుకున్నాడు ఒకసారి. నిజంగా ఆయన కన్నా మనం అధికారుల మీద వింటున్నటువంటి మాటలు, మనం వింటున్నటువంటి వారిని మనము ఆయన కన్నా అధికారులుగా ఉన్నామేమో, లేకపోతే లేకపోవచ్చు. కానీ ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తి యేసయ్య పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా నా కుమార్తె చావనేదయ్యా అని యేసు పాదాలు పట్టుకుని కన్నీళ్లు కాస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, రోజిస్తున్నాడు, పెరుగులాడుతున్నాడు. అయ్యా నా కుమార్తె చావనేది, నా ఎవరు దిక్కు లేదయ్యా. నిజంగా అన్ని దిక్కు ఆర్థికంగా ఉన్నాడు, మంచి బరువు ఉన్నది, పేరు ఉన్నది, జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, అంతా అన్నీ ఉన్నాయి. కానీ నిజంగా ఏసే దిక్కుని ఏసే దిక్కులకు వచ్చి పాదాల మీద పడి బ్రతిమలాడుతున్నట్లుగా కేక వేస్తున్నట్లుగా కన్నీరు కాస్తున్నట్లుగా రోధిస్తున్నట్లుగా తన నిండు హృదయంతో తగ్గించుకున్నట్లుగా మనం లేఖనాల్లో మాట్లాడుతున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాం. ఏ సమస్యలో ఉన్నావేమో నువ్వు యాయీరు పద్ధతి మీద మరి మమ్మల్ని విని అనుసరించాలి. అనేకులు వస్తున్నారు, కానీ ఏసీని చూడట్లేదు, వారు స్వస్థతలు నెమ్మది పొందుకోవట్లేదు, ఇబ్బందులు పెట్టబడుతున్నారు. ఏదైనా నీవు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను, నీ ఆత్మ రక్షణ కలగాలంటే నువ్వు వచ్చి యేసును మాత్రమే నువ్వు చూచి
యేసయ్య పాదాల దగ్గర నీవు ఒక అధికారి ఏ విధంగా తగ్గించుకుని కన్నీరు దాచి ప్రార్థన చేశాడు, బతులాడుతున్నాడో అట్టి పద్ధతిని చేయాలని పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక చాలా గొప్ప విషయం మనం చూస్తాం. ఎంతో ఆశతో వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తి కన్నీరుగా వస్తున్నాడు, బతులాడుకుంటున్నాడు. వెంటనే యేసయ్య అన్నాడు, ఆయనతో కూడా యేసయ్య వెళ్ళాను. సంబరపడిపోయి ఉంటాడు, సంతోషపడిపోయి ఉంటాడు. అబ్బా, యేసయ్య దగ్గరికి వచ్చి పాదాల మీద పడి నేను కన్నీరు గారుతుందని నా యేసయ్య నాతో వస్తున్నాడు. కొంత దూరం నడుస్తున్నాడు. యేసయ్య న్యాయులతో నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాలని మధ్యలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె ఇక్కడ కొంత సమయాన్ని అంతా కూడా కొంత వేస్ట్ చేయనట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఆమె రావటము, యేసయ్య పాదాల మీద పడటము, మరి యేసయ్య చెంగు ముట్టుకోవడం, స్వస్థపరచబడినట్టు మనం చూస్తున్నాం. అంటే ఆమె చావనైనది యాయీరు కుమార్తె, ఆయన పోవాల్సింది యాయీరు ఇంటికి. కానీ మార్గంలో ఏం జరిగిందో తెలుసా? కొంచెం ఆలస్యం జరిగింది. అక్కడ ఒక స్త్రీ జీవితం అద్భుతం జరిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ కార్యం జరిగిన వెంటనే గబగబ లేఖనాల్లో మనం చూస్తాం. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో 35వ వచనంలో ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజపు అందరకు అధికారులకు కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. హల్లెలూయా. చూసారా? ఏ విషయంలో అయితే యాయీరు యేసయ్య ఎదురు వచ్చాడో, ఏ విషయంలోనైతే యేసయ్య ఎదురు వచ్చి యేసయ్యను చూస్తున్నాడో, ఏ విషయంలో అయితే యేసయ్య ఎదురు వచ్చి యేసయ్యను చూస్తూ యేసయ్య పాదాలలో పడి బతిమాడుకున్నాడో, యేసయ్య నడుస్తూ ఉన్న సందర్భంలో ఆయనకు దుర్వార్త విన్నాడు. ఏంటో తెలుసా? తన కుమార్తె చనిపోయింది. హృదయంలో కర్మడు, హృదయంలో ఆందోళన. ఏంటి? యేసయ్య ఎదురు నేను వచ్చాని, యేసయ్యను చూస్తున్నానే, మరి నాకేంటి, నా కుమార్తె చనిపోయింది అనే వార్త నేను వింటున్నాను అని కలవరం చెంది ఉండవచ్చు. ఆ కలవరాన్ని చూసినటువంటి యేసయ్య అంటున్నాడు చక్కటి మాట. ఏంటో తెలుసా? అక్కడ యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడము, నమ్మిక మాత్రం ఉంచుము. చూసారా? దేవుడు ఆదరణకరమైనటువంటి మాట యాయీరుతో అన్నాడు. వారి మాటలను లక్ష్య పెట్టవద్దు యాయీరు, నువ్వు భయపడవద్దు, యాయీరు నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పినప్పుడు యాయీరు యొక్క విశ్వాసం మనము ఇదని మనం గమనిస్తున్నాం. యాయీరు యొక్క క్రమాన్ని మనం చూస్తున్నాం. తన సమస్య వచ్చిన తర్వాత తను నడుస్తున్నటువంటి పద్ధతి, ఆ పద్ధతిలో ఆయనకు ఎదురైనటువంటి చెత్త అనుభవాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన నడుస్తున్న క్రమంలో మధ్యలో ముగ్గురు వచ్చి స్వస్థపరచబడ్డారు. తర్వాత ముందు చదువుదామంటే ఆనందంగా ముందు చనిపోయిన వార్త వినబడింది. కొంత కురిగిన సమయం వెంటనే యేసయ్య మాట లక్ష్యపడద్దు, యాయీరు భయపడద్దు, యాయీరు నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నారు. వెంటనే నిజంగా యాయీరు ఆ మాట మీద విశ్వాసం ఉంచినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. యొక్క సమయంలో యొక్క విశ్వాస యాత్రలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించిన మనకి అనేకమైన అనుభవాలలో కూడా మనం నడిపించుకుంటూ వెళ్తాడు. మనం జయం పొందుకోవడానికి కారణం అంటే ఎన్ని ఇబ్బందులు శోధనలు మధ్యలో ఎదురైనప్పటికీ కూడా మన విశ్వాసంలో మనకు నీరసలేకుండా దేవుని నమ్మిక ఉంచి భయపడకుండా మనం ఆయనతో నడిచినట్లయితే మనం జయం పొందుకుంటాం. ఇంకా ఇతని జీవితంలో, యాయీరు జీవితంలో ఇంకా ఎటువంటి రిజల్ట్ రాలేదు. నడుస్తున్నాడు, మధ్యలో దుర్వార్త విన్నాడు. అయినా దేవుడు యేసయ్య చెప్పిన మాటను బట్టి ధైర్యం కలిగి విశ్వసించి ముందుకు నడుస్తూ ఉన్నాడు. చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అక్కడ మనం చూస్తున్నాం. ఇంటికి వచ్చేసరికి అక్కడ వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట ఉండుట చూచి. హల్లెలూయా. చూసారా? యేసయ్య ఆ యొక్క ఇంటి దగ్గరకు వచ్చేసరికి అక్కడ వాతావరణం అంతా కూడా ఎలా ఉందంటే ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఎందుకు? కుమార్తె చనిపోయిందన్నటువంటి వార్త ఆ ప్రాంతం అంతా తెలిసిపోయింది. ఆ బంధువులందరూ కూడా విపరీతంగా ఏడుస్తున్నారు.
ఆ యొక్క బిడ్డకు కావాల్సినటువంటి ఆ పెట్టెకి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా చేసేవారు చేస్తున్నారు. ఆ గోధులు తొలిన వాళ్ళు గోధులు తొలుతున్నారు, ప్రలాపించే వాళ్ళు ప్రలాపిస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటున్నాయి. యేసయ్య అక్కడికి వచ్చేసరికి పరిస్థితులు ఈ విధంగా ఇబ్బందికరంగా ఉన్నాయి. నిజంగా ఆ సందర్భంలో మీరెందుకు గొడ్డు చేస్తున్నారు, మీరెందుకు ప్రలాపిస్తున్నారు అని యేసయ్య వారితోని ఒక అద్భుతకరమైన మాట మాట్లాడటం మనము లేఖనంలో చూస్తున్నాం. ఏమిటంటే ఆమె ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. హల్లెలూయా! అద్భుతకరమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రార్థిస్తూ గుళ్ళు చేస్తున్నటువంటి వారిని చూసి ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తున్నాం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమయంలో అద్భుతకరమైన మాట మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఇంటికి వచ్చేసరికి అంతా కూడా ప్రలాపించడము, గొళ్ళు చేయటము, కేకలు వేయటము, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరైనా చనిపోయిన తర్వాత సహజంగా వారి ఇంటి దగ్గర ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మరి ఆ టీ అందించే వాళ్ళు టీ అందిస్తూ ఉంటారు. ఆ మరి అక్కడికి వెళ్ళిపోయి బరువు గ్రౌండ్కి వెళ్ళి ఆ పని సిద్ధపరిచేవాడు, ఆ సిద్ధపరిచేవాళ్ళు ఉంటారు. మరి వ్యాన్ లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకోవాల్సిన పద్ధతిలో ఉన్న ఆ పద్ధతిలో ఉంటారు. అక్కడ పరిస్థితులన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఒళ్ళు చేస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. యేసయ్య అక్కడికి వెళ్ళి అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. హల్లెలూయా! ఒక అద్భుతకరమైన మాట మాట్లాడుతున్నాడు ఆ ప్రాంత ప్రజలతో ఉన్న వారితో. ఈ చిన్నది నిద్రిస్తున్నదే, చనిపోలేదు అంటున్నాడు. ఆ మాట అనేసరికి అపహసించారు, నవ్వుతున్నారు. చూసారా? యేసయ్యకి అనేక రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. యేసయ్యకి మాత్రమే కాదు సుమా, ఇదేమో పరిశుద్ధాత్ముడు యాయూరుని గురించి కొంత వివరణ నీకు ఇస్తున్నాడు. యాయూరు మరి విశ్వసించిన దగ్గర నుంచి యాయూరుకు మధ్యలో కొన్ని బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన అవిశ్వాసగా ఉండలేదు. విశ్వాసం కలిగి యేసుతో ముందుకు నడుస్తూ ఉన్నాడు. అపహసించినప్పటికీ, గొల్లు చేసే వారికి ఎదురైనప్పటికీ కూడా యాయూరు ఎక్కడ కూడా కలవరం చెందలేదు. యేసుతో నడుస్తున్నాడు. యేసు యొక్క విశ్వాసం నుంచి ముందుకు కదులుతున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. చివరికి అద్భుతకరమైన మాట యేసయ్య చివరి సమయంలో అన్నాడు, ఒక యాయూరుతోనే కాదు సుమా, అక్కడున్న ప్రజలందరితో కూడా అపహసించే వారితో, గొళ్ళు చేస్తున్న వారితో, ప్రలాపిస్తున్న వారితో, ధృవీకరిస్తున్న వారితో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి అద్భుతకరమైన మాట అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న నుండి నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. నీ ఆరోగ్య పరిస్థితులు కూడా చనిపోలేదు, నిద్రిస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు నీ యొక్క కుటుంబంలో జీవితంలో నీ పరిస్థితులన్నీ కూడా చనిపోయినాయి అనుకుంటున్నావు. ఇంక నాకు జీవము లేదనుకుంటున్నావు. జీవితాన్ని చిగురు వచ్చేసే దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు. అనేకులు చనిపోయింది అనుకుంటున్నారు. నీ జీవితంలో కూడా అనేకులు ఎవరుకుంటారంటే ఈ పరిస్థితి అయిపోయింది, ఈ పరిస్థితి ఇది జీవితము అయిపోయింది, కుటుంబ పరిస్థితి అయిపోయింది, ఇంక మీరు వేయలేదు, వృద్ధులకు రాదు అని ఇందు గురించి ఈ కుటుంబం గురించి అంటున్నాడేమో. ఆయన వ్యసనాలకు చిరు వ్యసనాలకు రుణైపోయాడు, ఆయన జీవితంలో లేడు అని ఈ దినమున అనేకులు బంధువులు లోకము నిన్ను చూసి అసహించుకుంటూ వీడు అయిపోయాడు, చనిపోయాడు అనుకుంటున్నారేమో. యేసు ఈ దినములతో మాట్లాడుతున్నాడు. ఈ నిద్రించుతున్నదే, ఈ పరిస్థితులు నిద్రిస్తున్నాయి కానీ నువ్వు చనిపోలేదు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ పరిస్థితులు నిద్రిస్తున్నాయి అంతే, నువ్వు చనిపోలేదు. యేసయ్య వచ్చి చీముట్టుకోగానే అద్భుతంగా ఓ చిన్నదానా లెమ్మని చెప్పగానే ఆమె లేచినట్లుగా చూస్తున్నాను. ఏక సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న నుండి నీవు నీ పరిస్థితులు చనిపోలేదా యేసయ్య అంటున్నాడు. కానీ యేసు అనుభవించు, యేసు నీ హృదయంలోకి రావడంతోనే, యేసు నీ ముట్టుకుంటాననే నీ యొక్క జీవితంలో అద్భుతాలను చూస్తున్నావు.
అద్భుతాలు చూస్తాం. అనేక విధాలుగా అనుకుంటున్నారేమో, కానీ యేసు మాత్రం నిన్ను ఉద్దేశించి దినములతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు నిద్రిస్తున్నాయి బాబు, నీ కుటుంబ పరిస్థితులు నిద్రిస్తున్నాయి బాబు, నీవు చనిపోలేని పరిస్థితులు అని యేసయ్య ఆదరణకరం మాటిస్తున్నాడు. కనుక యేసయ్య ఎదురు ఆహ్వానించినట్లయితే, యేసయ్య ఎదురు పిలుచుకున్నట్లయితే, యేసయ్య నీతో వచ్చి నీలోనికి వచ్చి నిన్ను జీవింపచేయటమే కాదు, ఆశీర్వాదంలోనికి ఆయన నడిపిస్తాడు. ఇక సమయంలో యాయీరు యొక్క విశ్వాసం వచ్చేవరకు నిజంగా ఆ కుమార్తె సజీవంగా లేపబడినట్లుగా మనం చూస్తున్నాము. యాయీరు యొక్క విశ్వాసం ఎక్కడ ఫెయిల్ కాలేదు. చివరికి అనేక ఇబ్బందులు వచ్చాయి యాయీరు విశ్వాసంలో, కానీ కలవరాలు వచ్చాయి, గురి చేసే పరిస్థితులు, ఆలోచించే పరిస్థితులు. కానీ యాయీరు యొక్క విశ్వాసము యేసు మీద వచ్చిన ద్వారా యేసయ్య అన్న మాట, చివరి మాట, నిద్రిస్తున్నాయి యాయీరు నీ పరిస్థితి కుమార్తె మరి చనిపోలేదని చెప్పినప్పుడు నిజంగా అద్భుతం. అక్కడ యేసయ్య పట్టుకోగానే అమ్మాయిని చిన్న నిర్మాణాన్ని లేచినట్లుగా చూస్తున్నాను. అనేక సార్లు మన గురికి పోయి నా పరిస్థితి అయిపోయింది, నేను చనిపోయాను, నా కుటుంబం, నా పరిస్థితులు అన్ని కూడా అయిపోయి అనుకుంటున్నావు. యేసు మాత్రం నేను చూసి జనాన్ని కుటుంబం చూసి అంటున్నాడు, నీ పరిస్థితులు చనిపోలేదు అంటున్నాడు, నిద్రిస్తున్నాయి అంటున్నాడు. నువ్వు యేసు ఎదుగురా, నీవు నీ పరిస్థితులు జీవం కలిగి ఆశీర్వదించబడి ఆయుధంగా సంతోషించు. ఏ మా పరిశుద్ధాత్మలో హృదయాల్లో బలిపరిచింది కాదు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ సరస్వతి మధురా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ సమయంలో ప్రభా ఈ దినం మాతో మాట్లాడారయ్యా. యాయీరు యొక్క విశ్వాసాన్ని గురించి మాకు తెలియపరిచారు. నిజంగా యాయీరు ఒక 23 పట్టణం అధికారిగా ఉన్నాడు. మంచి తెలివైన జాతి, యూదుల జాతిగా చెందినవాడిగా ఉన్నాడు. ఆయన పేరు తగ్గ జ్ఞానోదయం కలిగి యేసు ఎదురుకు వచ్చాడు, యేసును చూచాడు, యేసు పాదంలో బతులాడుకున్నట్లుగా మాకు చూపించావు. అంత మాత్రమే కాదు, మధ్యలో అనేక ఇబ్బందులు అతనికి వచ్చాయి. అవును ప్రభా, పనులు చేసేవారు, ఆలోచించే వారు వచ్చారు, కానీ యేసయ్య మాట విన్నాడు. భయపడుతూ నమ్మిక మాత్రం ఉంచుకున్నట్టు విశ్వసించాడు. నిజముగా చివరికి యేసయ్య గొప్ప అద్భుతమైన మాట సెలవిచ్చాడయ్యా. అవును ఆయన, నువ్వు నీ యొక్క పరిస్థితులు చనిపోలేదు, నిద్రిస్తున్నాయి. అవును, మా యొక్క పరిస్థితులు కూడా చనిపోలేదు ప్రభా. మా యొక్క విధమైన కుటుంబంలో చనిపోయింది అనుకుంటున్నాం, అయిపోయింది అనుకుంటున్నాం. ఇదే నువ్వు మాతో మాట్లాడుతున్నావు, నిద్రిస్తున్నాయి మా పరిస్థితులు అంటున్నావు. కనుక ప్రభు మిమ్మల్ని మేము ఆహ్వానించుకుని ప్రభు నీ మాట చెట్టును రేపబడి జీవించబడి నీకు ఆశీర్వాదం రైట్ చేయమని, ఇతర ఆశీర్వాదాలు మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక సమయంలో ఒక మనవి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక రాకడ దినాలు, చివరి దినాల్లో మరి అనేక మంది దైవ సేవకుల్ని మరి వాడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన పిలుపు, ఆయన ఏర్పాట్లు ఉన్న ప్రకారంగా మరి నన్ను పిలుచుకొని, మరి ఆయన నన్ను మాటగా చూసుకుని, మరి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో మరి సువార్త చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటూ అనేక ప్రాంతాల్లో అనేకులకి మరి వాక్యం ద్వారా ఆత్మరక్షణ, వాక్యం ద్వారా స్వస్థత, విడుదల మరి యేసుక్రీస్తు వారు చేసుకున్నాడు. సమస్త మహిమ యేసయ్యకే చెల్లును. కాబట్టి ఈ వింటున్నటువంటి మీరు, చూస్తున్నటువంటి కార్యాలు మీరు ఎవరైనప్పటికీ కూడా, మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీరు ఎనీ టైం మీరు ఫోన్స్ ద్వారా మీరు ఫోన్ చేసినట్లయితే వ్యక్తిగతంగా నేను మా సంఘం మీ గురించి ప్రార్థన చేస్తాను. అనేకులు ఫోన్లు చేసి వారు విడుదల పొంది వారు సాక్షులుగా ఉంటున్నారు. ఆయన నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా అట్టి మరి పరిస్థితుల్లో మరి నడవాలని ఆశతో ప్రార్థన చేస్తున్నాను. అందరికీ